హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటాను. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఇన్ షార్ట్లో నేను ఎలా ఎడిటింగ్ చేస్తాను బేసిక్గా అనేదైతే మీ అందరికీ చూపించబోతున్నాను ఈ వీడియోలో. అయితే ఇన్షార్ట్ యాప్ లేని వాళ్ళు అయితే ప్లే స్టోర్లో అయితే ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఇంటర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత మన గ్యాలరీలో ఉన్న ప్రతి ఒక్క వీడియో అయితే మనకి చూపిస్తుంది. అందులో మనం ఏది ఎడిట్ చేయాలనుకుంటున్నాం అన్నది అయితే మనం ఇలా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వీడియోస్ అన్నీ ఒక టాపిక్ అయితే ఉంటుంది కదా, లేకపోతే మనం ఏదన్నా కుకింగ్ చేస్తూ ఉంటాము, వాటికి సంబంధించిన క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఇలా ఒకటి వెనకాల ఒకటి అయితే మనం యాడ్ చేసుకోవాలి. అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇన్షార్ట్ యాప్లోకి అయితే వచ్చేస్తాయి అన్నమాట. మనకి చూస్తున్నారు కదా, నేనైతే ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. దానికి సంబంధించిన వీడియోస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కనుక మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. బేసిక్గా ఇప్పుడు మనకి ఓపెన్ అయ్యింది 9:16 అనమాట. ఇది షార్ట్ వీడియోస్కి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాంగ్ వీడియోస్కి అయితే 16:9 పక్కకు ఉంది కదా, అదైతే మనము క్లిక్ చేసుకోవాలి. రైట్ మార్క్ అయితే క్లిక్ చేయాలి. అలా చేయడం వల్ల మనకి ప్రతి ఒక్క వీడియో కూడా ఇలా మనకి షార్ట్ వీడియోస్ కాకుండా లాంగ్ వీడియోస్కి ఎలా మనమైతే చూస్తాము 16:9 ఆ విధంగా అయితే మనకు వీడియో అయితే టర్న్అవుట్ అవుతుందన్నమాట. ఆ తర్వాత ఒకసారి ప్లే చేసుకొని చూడాలి. మనం ప్రతి ఒక్క క్లిప్పింగ్ అయితే కరెక్ట్గా పెట్టామా లేదా అన్నది అయితే ఒకసారి చూసుకోవాలి. అండ్ ఏమన్నా వాయిసెస్ ఏమన్నా మనం డిటెక్ట్ చేయాలన్నా అంటే మనకి ఈ వాయిస్ వద్దు అని అనుకున్నా, లేకపోతే ఏదైనా ఇక్కడ మంచిగా వచ్చింది ఈ వాయిస్ ఉంచుకుందాము, లేకపోతే ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైనా వస్తుందా, ఇవన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అయితే నేనైతే ఫస్ట్ చేసే పని వాల్యూమ్ అయితే మొత్తం మ్యూట్ చేసేస్తాను. దేనికి కూడా నేను ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అస్సలు పెట్టను. ఎందుకు అంటే మనకి చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది ఇంట్లో. అందుకోసమని ఆ డిస్టర్బెన్స్లో మనం మాట్లాడింది ఏది కూడా సరిగ్గా అర్థం కాదు. అందుకోసమని టోటల్గా అయితే నేను అన్నీ మ్యూట్ చేసేస్తాను. పక్కన రైట్ మార్క్స్ ఉంటాయి 2, అది క్లిక్ చేస్తే అన్నీ కూడా క్లిప్పింగ్స్కి వాల్యూమ్ అన్నది మ్యూట్ అయిపోతుంది అనమాట. సో ఆ తర్వాత ఒకసారి ప్లే చేసి చూసుకుంటున్నాను. ఏదైనా క్లిప్పింగ్ ముందు వెనకాల వచ్చిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో క్లిప్పింగ్ అనేది కరెక్ట్గా ఒకటి వెనకాల ఒకటి అయితే రావాలన్నమాట. సో స్టెప్ వైజ్ అయితే ఉండాలి. సో దానికోసం అయితే ఒకసారి చెక్ చేసుకుంటాను నేను. చేసుకుంటే ఒకవేళ ఇది ముందు రావాల్సిన క్లిప్పింగ్ ఇది వెనకాల వచ్చిందని ఏమైనా అనిపిస్తే మనం సెట్ చేసుకోవాలనుకుంటే ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి ముందుకు కానీ వెనక కానీ ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి ప్లే చేసుకొని అయితే చూసుకోవాలి. ఫస్ట్ అయితే మనము చేయాల్సిన పని ఇది 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 చేసామంటే 70% ఆఫ్ ఎడిటింగ్ అయితే అయిపోయినట్టే. మనకి వాల్యూమ్ ఒకటి అండ్ ఎక్కడ ఏది సెట్ చేసుకోవాలన్నది కూడా ఒకటి చూసుకోవాలన్నమాట. ఇది చూసుకున్న తర్వాత ఈ మధ్యలో అయితే మనకి వైట్ కలర్ బాక్సెస్ అయితే కనిపిస్తున్నాయి కదా, అవి ట్రాన్సిషన్స్ అనమాట. సో వీడియోకి అంటే క్లిప్పింగ్కి మధ్యలో మనకి వేరియేషన్ కావాలి అంటే అక్కడ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే ఇంకేమైనా అన్నెసెసరీ ఏమైనా ఉన్నా కూడా డిలీట్ చేసేసుకోవచ్చు మనము. ఈ లెంత్ ఎక్కువ అయిందా తక్కువ అయిందా కూడా చూసుకోవాలి. అండ్ మనకి ఎక్కడ ఈ క్లిప్పింగ్ ఇక్కడ కాదు ఇంకో దగ్గర ఎక్కడన్నా రావాలి అనుకున్నా, లేకపోతే ఇది అవసరం లేదు ఇందులో అని అనుకున్నా కూడా మనం డిలీట్ చేసుకోవడానికి డిలీట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ట్రాన్సిషన్స్ చూద్దాం. మనము ఇక్కడ వైట్ కలర్ బాక్స్ అయితే ఉంది కదా, క్లిప్పింగ్కి మధ్యలో మనం ఈ ట్రాన్సిషన్స్ అయితే చేసుకోవాలన్నమాట. కొంచెం వీడియో మనకి మంచిగా కనిపించాలనుకున్నా, కొంచెం మనకి వేరియేషన్ ఉండాలనుకున్నా కానీ ఇది తీసుకుంటే బాగుంటుంది. దీంట్లో కూడా టైమింగ్స్ అనేవి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో సెట్ చేస్తే ఏ విధంగా వస్తుంది అనేది కూడా చూపిస్తున్నాను నేను, చూడండి. సో కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మనకి లేట్గా అన్నది ట్రాన్సిషన్ చేంజ్ అవుతుందన్నమాట. అండ్ కొంచెం తక్కువగా పెట్టుకుంటే ఏంటంటే సడన్గా అయితే ట్రాన్సిషన్ చేంజ్ అయిపోతాయి ఇలా క్విక్గా అనమాట. సో ఇలా అయితే ఉంటుంది. మనకి ఏ విధంగా కావాలన్నది కూడా చూసుకొని సెట్ చేసుకోవచ్చు అనమాట. అది మన థాట్ ప్రాసెస్. మనం ఎలా ఇమాజిన్ చేసుకుంటున్నాము అది చిన్నగా మెల్లగా మనకి టర్న్ అవుట్ అవ్వాలి అనుకుంటే ఇలా టైమింగ్ అయితే ఎక్కువగా సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇలా అయితే సెట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఈ ప్రతి ఒక్క ట్రాన్సిషన్స్కి అయితే టైమింగ్ అయితే ఉంటుంది మనకి, దాన్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. అలా ట్రాన్సిషన్ పెట్టకుండా కూడా మనం వీడియో కూడా పెట్టుకోవచ్చు. కటింగ్ వైజ్లో అయితే మనకి వచ్చేస్తుంది అనమాట, ఎలాంటి ట్రాన్సిషన్స్ లేకుండా. ఇందులో కూడా మనకి ఫ్రీగా యూస్ చేసుకునేటివి ఉంటాయి అండ్ మనకి ప్రో ఉంటేనే యూస్ చేసుకునేవి కూడా ఉంటాయి అన్నమాట. సో ఫ్రీగా ఉండేవి బేసిక్ వాళ్ళకి సరిపోతుంది కాబట్టి సో బేసిక్గా యూస్ చేసుకుంటే ఓకే అనుకునే వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ యాప్ అనే చెప్తాను నేను. చూస్తున్నారు కదా, ట్రాన్సిషన్స్ అన్నీ మనం ఏదన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. కొన్ని అయితే ప్రో ఉంటాయి అన్నమాట. సో ఇలా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో ఉన్న ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయితే మనకు ఫ్రీనే ఉంటుంది. ఆ తర్వాత అయితే మనకి
ప్రోలో ఉంటాయన్నమాట. సో ప్రో తీసుకున్న వాళ్ళకైతే మనకి అవి యూస్ చేసుకోవచ్చు, మనకైతే పర్మిషన్ అయితే ఉండదన్నమాట. సో ఇలా ఇన్షాట్ ప్రో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతాయి. ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది చూస్తున్నారు కదా ఇన్షాట్ ప్రో అని, అవి ప్రో ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా. అండ్ పైన బేసిక్ అని ఉన్నవన్నీ కూడా మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్నీ బేసిక్గా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనము ఫ్రీగా అయితే యూస్ చేసుకోవచ్చు. ఎన్నఫ్ అని చెప్పచ్చు, ఎందుకంటే చాలు ఈ ట్రాన్సాక్షన్స్ అయితే చాలు మనకి, ఇంకా ప్రో తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బెస్ట్ ట్రాన్సాక్షన్స్ అని కూడా చెప్పచ్చు, మంచిగా ఉంటాయి, యూస్ చేసుకోవచ్చు అనమాట ఇవి. అండ్ ఎన్ని ట్రాన్సిషన్స్ అన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని క్లిప్పింగ్స్ ఉంటే మనకి అన్ని క్లిప్పింగ్స్కి మనము ట్రాన్సిషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ స్ప్లిట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. మనకి ట్రాన్సిషన్ కావాలి అనుకున్న దగ్గర మనం స్ప్లిట్ చేయాలన్నమాట. స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది, నేను చూపిస్తాను. సో ఆ స్ప్లిట్ చేసి అక్కడ కూడా మనము ప్లేస్ చేసుకోవచ్చు ట్రాన్సిషన్స్ అన్నవి అయితే. చూస్తున్నారు కదా. సో ఇలా అయితే నేను అన్నీ సెట్ చేస్తున్నాను. కొన్నిటికి సెట్ చేస్తాను, నేను కొన్నిటికి సెట్ చేయను అనమాట. అక్కడ అవసరం లేదు అనిపించిన దగ్గర అయితే చేయను అనమాట. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఎడిటింగ్. అండ్ ఇక్కడ ఫాస్ట్గా నేను క్రష్ చేస్తున్నట్టయితే నాకు అనిపించింది అనమాట. అంత ఫాస్ట్గా మనకి అవసరం లేదు. సో స్లోగా చూద్దామని అనుకుంటున్నాను నేను. సో దానికోసం అని నేను స్పీడ్ అనే ఆప్షన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. స్పీడ్ అనే ఆప్షన్లో మనకి మీడియంలో అయితే ఉంటుందన్నమాట. దాన్ని మనము ఎక్కువ అంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, అండ్ తక్కువ స్లోగా పెట్టుకోవాలనుకున్నా కూడా స్లోగా పెట్టుకోవచ్చు అనమాట. అంటే స్లోగా అండ్ ఫాస్ట్గా మనం క్లిప్పింగ్ని చూపించవచ్చు వ్యూవర్స్కి అయితే. నేనైతే ఎప్పుడు 60 or 80 ఆ మధ్యలోనే పెడుతుంటాను అనమాట. మంచి స్మూతింగ్ అయితే ఉంటుంది. ఆప్షన్ అనేది మనకి స్మూత్ ఆప్షన్ కూడా వచ్చింది. దానివల్ల వీడియో చాలా స్మూత్గా స్లోగా మనకి వెళ్తున్నట్టుగా అయితే చూపిస్తుంది అనమాట. చూడండి ఇక్కడైతే ట్రాన్సాక్షన్స్ అయితే అవుతున్నాయి అనమాట. ఇట్లా అయిన తర్వాత నేను ప్లే చేసి చూపిస్తాను ఎలా అయితే వచ్చింది. స్లో చేసిన తర్వాత ఎంత స్మూత్గా వస్తుంది, ప్లే అవుతుంది వీడియో అనేది అయితే మీకు తెలుస్తుంది. చూస్తున్నారు కదా. ఇంతకుముందు చూస్తే కొంచెం ఫాస్ట్గా వెళ్ళినట్టుగా ఒకటైతే అనిపించింది, ఆ తర్వాత ఎంత స్లోగా మనకి చూపిస్తుంది అనమాట, క్రష్ చేసింది. ఇలాంటివి కొన్ని ఎఫెక్ట్స్ అయితే మంచిగా మనం క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకటైతే షార్ట్ కోసం తీసిన వీడియో అనమాట అది. సో షార్ట్ కోసం తీసింది కూడా నేను ఇక్కడ లాంగ్ వీడియోకి నేను యూజ్ చేసుకుందాం అనుకుంటున్నా. దానికోసం నేను ఆ వీడియోని ఎలా చేస్తానో చూడండి. దీన్ని ఏంటంటే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్నాను కదా స్క్రీన్ పైన, ఇలా తిప్పాలి, రొటేట్ చేయాలన్నమాట. రొటేట్ చేసి సెట్ చేసి పెట్టుకోవాలి. సెట్ చేయడం వల్ల మనకి ఆ షార్ట్ కోసం తీసిన క్లిప్పింగ్ కూడా ఇలా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసిన తర్వాత మనకి క్లిప్పింగ్కి వేరియేషన్ కూడా కనిపిస్తుంది. అండ్ వ్యూవర్స్కి ఒకే యాంగిల్లో చూపిస్తుంటే కూడా బోర్ కొడుతుంది కాబట్టి డిఫరెంట్ యాంగిల్స్లో అయితే మనము క్రియేట్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇలా అయితే మనకి సెట్ చేసి పెడుతున్నాం ట్రాన్సిషన్స్ అన్నవి. కొన్ని వీడియోస్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే బాగుంటాయి, కొన్ని స్లో మోషన్లో పెడితే బాగుంటాయి అనమాట. సో అందుకోసం అని నేను ఈ క్లిప్పింగ్ అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటే బాగుంటుంది అని అనుకున్నా. సో దానికోసం అని నేను మళ్ళీ స్పీడ్లోకి వెళ్ళి కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా. సో 1.20 అయితే పెట్టుకుంటున్నాను నేను. అలా పెట్టడం వల్ల కొంచెం మనకి వీడియో అనేది తొందరగా వెళ్తుందన్నమాట. చూడడానికి కూడా మంచిగా కనిపిస్తుంది. బోర్ కొట్టకుండా, కొన్ని దగ్గర ల్యాగ్ చేయకుండా, బోర్ కొట్టకుండా సింపుల్గా చూపించాలనుకుంటే ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇది లాస్ట్లో ఒక ట్రాన్సిషన్ అయితే నేను సెట్ చేస్తున్నా. సో అట్లా మనకి ఇలా బౌల్లో వేసిన తర్వాత ఇలా డిస్ప్లే అవ్వాలన్నమాట. సో దానికోసం అయితే నేను ఇలా సెట్ చేసుకున్నాను. ఇలా క్లిప్పింగ్కి ట్రాన్సిషన్స్ చేసిన తర్వాత వేరియేషన్ అయితే మనకు ఉంటుంది. ఇక్కడ ఈ బౌల్లో ఉన్నది నేను కొంచెం స్లో మోషన్లో చూద్దామని అనుకుంటున్నాను అనమాట. సో ఎందుకంటే కొంచెం నేను రౌండ్గా కనిపించేలా అయితే వీడియో తీశాను. దానికి స్లో మోషన్లో అయితే మంచిగా ఎఫెక్ట్ అయితే ఉంటుందనేసి అయితే ఈ స్మూత్ ఆప్షన్ అయితే నేను తీసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలా క్లిక్ చేసేస్తే మనకి ప్రాసెసింగ్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఇలా ప్రాసెస్ అయ్యే టైంలో మీరు ఎలాంటి స్విచ్ ఆఫ్ కానీ అలాంటివి ఏమీ చేయొద్దన్నమాట. స్క్రీన్ లాక్ వేయడం ఇలాంటివి ఏవి చేయొద్దన్నమాట. క్యాన్సిల్ అవుతూ ఉంటుంది మధ్యలో. సో అందుకోసమని తొందరగానే చేంజ్ అవుతుందన్నమాట. సో దానికోసం మనము ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, మనకి తీసిన వీడియోని ఏ విధంగా కావాలనుకున్నా కానీ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి వాటర్ మార్క్ కనిపిస్తుంది కదా, ఇన్షాట్ వాటర్ మార్క్, అది కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు ఇందులో. ఇది
ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఇన్‌షాట్‌లో అయితే. కొంతమందికి ఇట్లా వాటర్ మార్క్ రావడం అన్నది ఇష్టం ఉండదు. సో, వాళ్ళ కోసం అయితే ఇలా ఒక యాడ్ అయితే ప్లే అవుతుంది. ఒక్కొక్కసారి యాడ్ కూడా రాకపోవచ్చు. సో, చూస్తున్నారు కదా, ఇలా వాటర్ మార్క్ అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు నీట్‌గా అయితే కనిపిస్తుంది వీడియో అంతా కూడా. క్లీన్‌గా, నీట్‌గా అయితే కనిపిస్తుందనమాట. అండ్ ఇక్కడ మనకి క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. తీసే వీడియో చాలా క్వాలిటీలో ఉండాలి. సో, చూస్తున్నారు కదా, ఇలా అయితే ఎడిట్ చేశాను. ఆల్మోస్ట్ ఆల్ ఎడిటింగ్ అయిపోయినట్టే. సింపుల్గా ఒక 10 మినిట్స్లో అయితే వీడియో ఎడిట్ చేసేయచ్చు అనమాట క్విక్గా. ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్ వీడియో ఒక 10 మినిట్స్లో నేను ఎడిట్ చేసి పెట్టేస్తాను అనమాట. సో, ఇలా ఇన్‌షార్ట్‌లో ఈజీగా చేసుకోవచ్చు. చిన్న చిన్న ఆప్షన్స్, అవి పెద్ద అర్థం కాని ఆప్షన్స్ కూడా కావు. చాలా బేసిక్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట ఇందులో. ఎలాంటి వాళ్ళైనా కూడా ఇందులో ఎడిట్ చేసుకోవచ్చు ఈజీగా. అసలు యాప్స్ గురించి తెలియకపోయినా, ఎడిటింగ్ గురించి తెలియకపోయినా కూడా ఇందులో ఈజీగా చేసేయచ్చు అనమాట. సో, చూస్తున్నారు కదా, ఆప్షన్స్ కూడా చాలా తక్కువే ఉంటాయి మనకి. ఫస్ట్ అయితే నేను క్యాన్వా గురించి అయితే చెప్పాను కదా మీకు. క్యాన్వాలో ఏం ఆప్షన్స్ ఉంటాయి ఏంటనేది చెప్పాను కదా. ఇది క్యాన్వా. దాన్ని ప్రెస్ చేయడం వల్ల మనకి చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకి ఏ వీడియో కావాలి అని అనుకునేది అయితే తీసుకోవచ్చు. సో, బేసిక్గా మనము ఎక్కువగా యూస్ చేసేది యూట్యూబ్ ఎడిటింగ్ కోసమే, లాంగ్ వీడియోస్ కాబట్టి 16:9 ఎక్కువ తీసుకుంటాము. షార్ట్స్కి అయితే 9:16 అనమాట. సో, ఈ రెండే ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి వేరే వాటి గురించి మనకి అవసరం లేదు, ఇగ్నోర్ చేసేద్దాము. ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ చూసినట్టయితే ఆడియోలో మనకి ఫస్ట్ మ్యూజిక్ ఎఫెక్ట్, ఆ తర్వాత రికార్డ్ అయితే ఉంటుంది. ఏఐ స్పీచ్ అని ఉంటుంది. మనం మ్యూజిక్లోకి వెళ్ళి చూసినట్టయితే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఓపెన్ చేయగానే మనకి ఈ ఫీచర్స్ అయితే మనకి యూజ్ చేసుకోవచ్చు. ఇన్‌షాట్ యాప్లోనే మనకి ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మ్యూజిక్ అన్నది మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే మై మ్యూజిక్లో మనం డౌన్లోడ్ చేసుకునే మ్యూజిక్స్ కూడా ఉంటాయి. అవి చేసుకోవచ్చు. లేదా మనం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకునేవి కానివ్వండి, లేకపోతే యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకునేవి కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి. మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట మై మ్యూజిక్లో. అండ్ పక్కకి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అనమాట. వాయిస్ ఎఫెక్ట్ లాంటివి అండ్ బెల్ ఎఫెక్ట్ ఉంటాయి కదా, అలాంటి సౌండ్స్ అయితే మనకి ఇందులో ఉంటాయి. ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఒక వీడియో నుంచి మనం ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు కావాల్సిన వీడియోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా మనకి ఇందులో ఉంటుంది. ఇది చాలా యూస్ఫుల్ అనమాట. ఏదైనా నచ్చిన సాంగ్ మనకి ఒక వీడియోలో ఉంది అంటే అది ఇంకొక దాంట్లోకి మనం చేసుకోవచ్చు అనమాట ఆ ఆప్షన్ వల్ల అయితే. ఇంకా ఇది ఎఫెక్ట్స్లో ఇందాక చెప్పాను కదా, ఇవే ఉంటాయి సేమ్గా అయితే. ఇంకా ఇది రికార్డ్ చేయడం అనమాట, వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఇప్పుడు వాయిస్ ఓవర్ నేను ఎలా ఇస్తున్నానో అలా అయితే ఇక్కడ ఇస్తానన్నమాట. ఎప్పుడైనా కూడా మనం ఇక్కడ వాయిస్ అన్నది క్లియర్గా మనకు కావాలన్నా కూడా నాయిస్ లేకుండా ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. అండ్ ఏదైనా మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట ఇందులో. ఇది హైలైట్ చేయడం వల్ల మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా స్ప్లిట్ చేయడం, ఎడిట్ చేయడం, డిలీట్ చేయడం ఇలాంటివి అయితే వస్తుంటాయి అన్నమాట. మనకి బై మిస్టేక్ ఒకవేళ డిలీట్ అయినా కూడా ఆరో మార్క్ని ప్రెస్ చేయడం వల్ల రీబ్యాక్ అయితే వస్తుందన్నమాట. ఇది మనకి డిలీట్ అయిపోయింది అయ్యో ఎలా అనకుండా మనకి మళ్ళీ ఏదైతే డిలీట్ అయిపోయిందో బై మిస్టేక్ అది కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ ఆప్షన్ కూడా ఇందులో ఉంది. అండ్ వాయిస్కి డిస్టర్బెన్స్ లేకుండా, నాయిస్ అన్నది రాకుండా చేసుకునే ఆప్షన్ కూడా ఇందులో ఉంటుందన్నమాట. సో, బేసిక్ థింగ్స్ ఇవి మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా నీట్గా వాయిస్ రావడానికి ఇవి అయితే హెల్ప్ చేస్తాయి అనమాట. ఆ తర్వాత ఇవి ఎఫెక్ట్స్ అనమాట. వాయిస్లో మేల్ ఫీమేల్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి కదా, ఆ సౌండ్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. ఇది మనకి ప్రో ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదన్నమాట. ఇది ప్రో ఉన్న వాళ్ళైతే యూజ్ చేసేసుకోవచ్చు. ఫ్రీగా అయితే ఇది రాదు. బట్ ఇందులో కూడా చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయి. మంచి ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. అంటే వాయిస్ని మనం చిన్నపిల్లల్లాగా అండ్ మేల్ ఆర్ ఫీమేల్ ఇలాంటివి అయితే చేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ట్రయల్ ఆప్షన్ కూడా మనకు ఉంటుంది. 7 days ఫ్రీ ట్రయల్ అయితే ఉంటుంది, యూజ్ చేసుకోవచ్చు. లేదా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కనుక మనకు ప్రోలు అయితే ఇవన్నీ వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా, మంచి ఆప్షన్స్ అయితే ఇన్‌షార్ట్‌లో ఉన్నాయి. బేసిక్గా మనం ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ యాప్ అనే చెప్తాను నేను. ఇంకా ఇవే కాదు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనము షార్ట్స్ చేస్తే మాత్రం చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అది ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను నేను. ఇప్పుడైతే లాంగ్ వీడియో కోసం ఎలా ఎడిట్ చేస్తున్నాను అన్నది మాత్రమే చూపిస్తున్నాను అనమాట. సో, ఇక్కడ నేను వీడియో పైన ఏదన్నా రాయాలి అనుకున్నా కూడా, ఏదైనా చెప్పాలి మెసేజ్ అని అనుకున్నా కూడా ఇలా మనం ఎడిట్ చేసుకొని టెక్స్ట్ రూపంలో అయితే మనం ఇచ్చుకోవచ్చు అనమాట. సో, ఇది కూడా ఆప్షన్ ఉంటుంది. మనం ఎక్కడైనా కూడా దాన్ని ప్లేస్ చేయొచ్చు.
ఇది స్టిక్కర్స్ అనమాట. స్టిక్కర్స్‌లో ఇలా అయితే మనకి షేర్ ఆప్షన్స్ ఇలాంటివైతే ఉంటాయన్నమాట. అవి ఎక్కువ మనం యూజ్ చెయ్యము. సో, వాటికైతే మనము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యాల్సిన అవసరం లేదు. ఓన్లీ టెక్స్ట్ అన్నది మనం అక్కడ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్ని వీడియోకి మనం ఏదైనా ఎఫెక్ట్, జూమ్ ఎఫెక్ట్ గానీ ఇలాంటివి ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే ఫేడ్ అవుట్ అయ్యేవి ఇలాంటివి ఉంటాయి కదా! అలాంటివి ఇవ్వాలి అనుకుంటే అదైతే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫిల్టర్. ఇది ఫిల్టర్ ఏంటంటే మనము కొంచెం క్లారిటీగా రావడానికి లేకపోతే కొంచెం కలర్ వేరియేషన్‌కి బ్లాక్ అండ్ వైట్ ఇలాంటి వాటి కోసం అయితే మనం ఇది యూజ్ చేసుకోవచ్చనమాట. అండ్ పక్కన మనం ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంటుందనమాట. మనం ఓన్‌గా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో, దీనికి సంబంధించిన ఆప్షన్ అయితే ఇది. ఇంకా వీటి తర్వాత మనకి మెయిన్‌గా బాగా యూజ్ అయ్యేటివి ఏంటి అంటే ఇక్కడ ఒక వీడియో పైన ఇంకో వీడియో మనకి కావాలి, డిస్‌ప్లే అవ్వాలి. మనం ఒకటి చెప్తుంటే అది మనకి ఇంకొక వీడియో అక్కడ మనం చెప్తున్న దానికి ప్లే అవ్వాలి అని అనుకుంటే గనక ఈ ఆప్షన్‌కి వెళ్ళొచ్చు. పిఐపి అని ఉంటుందనమాట. అది వీడియో పైన ఫోటో కానివ్వండి, వీడియో కానివ్వండి మనకు ప్లే అవుతూ ఉంటుందన్నమాట మనం చెప్తున్న టైంలో. సో, చూస్తున్నారు కదా! ఇలా అయితే ఒకటి వీడియో అనేది యాడ్ అవుతుంది మన స్క్రీన్ పైన. అది ప్లే అవ్వచ్చు అండ్ ఫోటో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇలా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఎక్కడ సెట్ అవుతుందో అక్కడ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇదైతే దీనికి సంబంధించిన ఆప్షన్. ఇంకా అవసరం లేదనుకుంటే మళ్ళీ మనం దాన్ని డిలీట్ కూడా చేసేయచ్చు. సో, చూస్తున్నారు కదా! ఇది మాత్రం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ట్రిమ్ చేసుకోవచ్చు మనము. మనకి వీడియో ఎంతవరకు కావాలన్నది కూడా ట్రిమ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ స్ప్లిట్ చేసుకోవచ్చు. వీడియోకి మధ్యలో ట్రాన్సిషన్ కావాలి అనుకుంటే అక్కడ స్ప్లిట్ కూడా చేసుకోవచ్చు. స్ప్లిట్ చేయడం వల్ల మనకు ఒక ట్రాన్సిషన్ అయితే యాడ్ అవుతుంది. అండ్ అక్కడ నుంచి ఎంతవరకు మనకు అవసరం లేదో అది కూడా డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత డిలీట్ ఆప్షన్ అది మీ అందరికీ తెలిసిందే. అండ్ వాల్యూమ్ అన్నది మనము తక్కువ చేసుకోవడానికి, ఎక్కువ చేసుకోవడానికి అయితే ఇది ఉంటుందన్నమాట. డబుల్ క్లిక్ ఉంది కదా! డబుల్ రైట్ మార్క్ పైన క్లిక్ చేస్తే అన్నీ కూడా మ్యూట్ అయిపోతాయి అన్నమాట ఒకేసారి. ఇది చాలా మంచిగా ఉంటుంది. ఒక్కొక్క వీడియో మనం చూసి చేయడం కన్నా మనకి ఇంకా మొత్తం టోటల్‌గా మ్యూట్ కావాలనుకుంటే ఇది బెస్ట్‌గా ఉంటుందన్నమాట ఆప్షన్ అన్నది. చూస్తున్నారు కదా! ఇంకా మనకు బ్యాక్‌గ్రౌండ్ ఎక్కువ లాంగ్ వీడియోస్‌కి అయితే అవసరం లేదు. అండ్ ఆ తర్వాత ఇవి కూడా కొన్ని వీడియో పైన డిస్‌ప్లే కావడానికి ఉంటాయన్నమాట. అంటే కొన్ని ఎఫెక్ట్స్ లాగా మనము వీడియో ఓపెన్ కాగానే జూమ్ వచ్చి అండ్ ఎండ్‌లో కొన్ని జూమ్ అవుట్ అయ్యేటి ఇలాంటివి ఉంటాయన్నమాట. అవి షార్ట్స్‌కి అయితే బాగుంటాయి. లాంగ్ వీడియోస్‌కి అంత మ్యాచ్ అవ్వవన్నమాట. సో, చూస్తున్నారు కదా! బేసిక్‌గా కావాల్సిన ఆప్షన్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్‌లో మీరు వీడియో అయితే ఎడిట్ చేసేయచ్చు అనమాట. సో, ఈ ఆప్షన్స్ అన్నీ కూడా షార్ట్స్‌కి యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి చాలా అర్థమయ్యే విధంగానే ఉంటాయి. ఇది ఏంటి అన్నది మనకి చూడగానే అర్థమైపోతుందనమాట ఎలాంటి వాళ్ళకైనా కూడా. ఇంకా ఈ తర్వాత మనకి ఇది కట్ ఆప్షన్ అయితే ఉంది. బట్ ఇది మనకి ప్రో ఉంటేనే వస్తుందనమాట. ఆ తర్వాత ఇది క్రాప్ చేసుకోవడానికి షార్ట్ వీడియోస్ అన్నది మనం క్రాప్ చేసుకోవచ్చు. లాంగ్ వీడియోకి అంత అవసరం లేదు. చూస్తున్నారు కదా! ఇవి అయితే ఎక్కువగా మనము లాంగ్ వీడియోస్‌కి యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. అండ్ ఇలా అయితే అన్నీ ప్లే అవుతున్నాయా లేదా అని తెలుసుకోవచ్చు. ఇది మిక్సప్ అవుతుందనమాట. ఈ వీడియో పైన ఇంకో వీడియో అయితే ప్లే అవుతుందనమాట. కొంచెం బ్లర్‌గా చూస్తున్నారు కదా! ఇక్కడ కనిపిస్తున్నట్టుగా 2 వీడియోస్ అట్ ఏ టైం ప్లే అవుతుంటాయి. ఇవి షార్ట్స్‌కి అయితే బాగుంటాయి ఎఫెక్ట్స్ అన్నవి. లాంగ్ వీడియోస్‌కి అంత అవసరం లేదు. సో, ఇట్లా బ్యాక్ అయితే వెళ్ళిపోయాను నేను. ఇంకా ఇది మాస్క్ అన్నది కూడా ఎలా వస్తుందో ఇప్పుడైతే చూపిస్తాను. మనం వీడియో మాట్లాడుతుంటే ఒక రౌండ్‌గా మనం మాట్లాడేది కనిపిస్తుంది కదా! వాటి కోసం అయితే ఇది బాగా యూజ్ అవుతుందనమాట. ఈ కట్ ఆప్షన్ కానివ్వండి, క్రోమ్ కానివ్వండి ఇవన్నీ కూడా మనము ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే షార్ట్స్ వీడియోస్‌కి యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ క్రోమ్ అన్నది మనము సబ్స్క్రైబ్ చేసుకోవడానికి పెట్టుకుంటాం కదా! గ్రీన్ బటన్ అది అంటే గ్రీన్ స్క్రీన్ కోసం అయితే యూజ్ చేస్తుంటాం ఎక్కువగా. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మనం ఒక బటన్ అన్నది ప్లే చేస్తుంటాం కదా! దానికోసం అయితే యూజ్ అవుతుందనమాట. సో, లాంగ్ వీడియోకి కూడా యూజ్ అవుతుంది. సో, ఇక్కడ మాస్క్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా! మాస్క్ అనే ఆప్షన్ అయితే ఇలా మనకి హార్ట్ షేప్‌లో అండ్ స్క్వేర్ షేప్‌లో అండ్ సర్కిల్ షేప్‌లో అయితే మనకి ఉంటుంది. డిస్‌ప్లే అవుతుంది. ఇది మనము ఒక వీడియో మాట్లాడుతుండగా ఇంకో వీడియో అయితే పైన మనం డిస్‌ప్లే చేసుకోవచ్చు. ఇలా షేప్ వైస్ అయితే వస్తుంది. షార్ట్ వీడియోస్‌కి అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది. లాంగ్ వీడియోస్‌కి ఎఫెక్ట్స్ అనేవి అంత బాగుండయన్నమాట. చూడండి ఇలా అయితే ఈ మాస్క్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ తెలుసుకోవడానికే చూడండి ఇది. అండ్ షార్ట్ వీడియోస్‌లో నేను మంచిగా ఇంకా క్లియర్‌గా చెప్తాను. ఇవి ఏ రకంగా యూజ్ చేయొచ్చు అన్నదైతే నేను షార్ట్ వీడియోలో అయితే చెప్తాననమాట. లాంగ్ వీడియోకి మాత్రం బేసిక్ థింగ్స్ చాలు. ఇవన్నీ కూడా అవసరం లేదు.
సో ఇక్కడ ఈ ఆప్షన్స్ అయితే చూసాం కదా. అండ్ ఇది ఒపాసిటీ కూడా తెలుసు కదా మీకు, అది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. తక్కువ ఎక్కువ లైటింగ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతూ ఉంటుంది మనకి. అండ్ ఆ తర్వాత డూప్లికేట్, మనం వీడియో ఏదైనా క్లిప్పింగ్ ఉందంటే అది మనం డూప్ చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించింది ఇంకో డూప్లికేట్ వీడియో అయితే మనం తీసుకోవచ్చు, అంటే క్లిప్పింగ్ తీసుకోవచ్చు. అదే మనము 2 టైమ్స్ యూజ్ చేసుకోవాలి అనుకున్నా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇదైతే మెయిన్గా చూసుకోండి, ఇది మనకు ఒక్కొక్కసారి చాలా యూజ్ అవుతుంది లాంగ్ వీడియోస్కి కూడా. అండ్ ఆ తర్వాత చూస్తున్నారుగా రొటేట్ చేసుకోవాలనుకుంటే రొటేట్, అండ్ ఫ్రీజ్ చేయాలంటే ఫ్రీజ్, ఇలాంటివి అయితే ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ రివర్స్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. సో ఇదైతే మనకి ఇన్షార్ట్లో ఉండే ఆప్షన్స్ అన్నమాట. చాలా బేసిక్ ఆప్షన్స్, అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే మీ దాకా వచ్చేస్తాయి. దానివల్ల హ్యాపీగా నేను వీడియో పెట్టగానే మీరైతే చూసేయచ్చు అనమాట. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ముందు రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. సో ఇన్షార్ట్లో ఉండే ఆప్షన్స్ అయితే తెలుసుకున్నారు కదా, ఏది దేనికి ఎలా యూజ్ చేయొచ్చు అన్నది అయితే అర్థమయ్యిందని అనుకుంటున్నాను. సో ఇలా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు వీడియో, మనము ఒక యాడ్ అయితే వస్తుందన్నమాట, తర్వాత మనము ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇదండి మన వీడియో. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్, బై బాయ్.